ఎవరితో చెప్పండి? మనుషులతోట, దురాత్మలతోట? ఎఫెసీ పత్రికలు ప్రభు చెప్పాడు, పత్రికలు పౌలు గారి ద్వారా, మనము పోరాడునది శరీరాలతో కాదు. సంఘానికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తున్నారంటే వాళ్ళ వెనక సాతాను శక్తులు ఉండేవి పనిచేపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందరో వ్యతిరేకంగా లేచారు, మన బిడ్డలను కొట్టారు, గాయపరిచారు. కానీ ఒక్కరు కూడా కదలనీయకుండా దేవుడు మిమ్మల్ని ఎంతకాలం నాటింది, నిలిపింది, కాపాడింది దేవుడే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి రాత్రి కూడా చెప్పాను నేను, ఒక్కొక్కసారి నేను కూడా మిమ్మల్ని భయంకరంగా తిట్టే వాక్యంలో కొంతమందిని కావాలని వాక్యం చెప్పా, మిమ్మల్ని బాధ పెట్టడానికే మాట్లాడా. ఒక్కోసారి నలుగురిలో ఉన్నప్పుడు ఒక్కోసారి అరిచా గట్టిగా, బాధ పెట్టే కావాలనే. అంత ఎక్కువ తిట్టకూడదు, ఎక్కువ తిట్టేసా, అప్పుడే వెళ్ళిపోవాల్సింది మీరు. కానీ నాటిన దేవుడు కదా, మిమ్మల్ని నాటిన దేవుడు కదా, అందుకే దివారాత్రము కాపాడుతున్న దేవుడు మిమ్మల్ని ఇప్పటిదాకా ఇక్కడ నిలబెట్టి పెట్టాడు. ఒక్కటే మాట, సంఘము అంటే నువ్వు నేను, ఆయన ద్రాక్షవనం అంటే నువ్వు నేనే. ఒక్కసారి ఆ వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ వాక్యం చూడండి, 2వ వచనం నుంచి మరలా. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షవనం ఉంటుంది, దాన్ని గూర్చి పాడండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇప్పుడు ఏం చెప్దామంటే, దేవుడు కాపాడిన ఒక సంఘాన్ని బైబిల్లో చూద్దాం. దేవుడు నీరు కట్టిన ఒక సంఘాన్ని బైబిల్లో చూద్దాం. దేవుడు కాపు కాచేటట్టు చేసిన ఒక సంఘాన్ని బైబిల్లో చూద్దాం. వాళ్ళు ఏం చేశారో అది కూడా అదే మనం చేద్దాం ఇక నుంచి. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు 3 ఆశీర్వాదాలు రిలీజ్ అయ్యాయి. దేవుడు మనకు 3 వాగ్దానాలు చేశాడు, 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు ఈ లాస్ట్ రోజు. ఏంటది? నేను మిమ్మల్ని కాపు కాచేటట్టు చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. నేను ప్రతి నిమిషం మీకు ఏం పెడతాను? నీరు పెడతా. ప్రతి నిమిషం నేను మీకు నీరు పెడతా. ప్రతి నిమిషం మీకు నీరు పెడతా. నేను మర్చిపోయాను బాబు దాని సంగతి. తర్వాత మూడోది ఏంది? ఎవ్వరు కూడా మీ మీదకి రాకుండానట్లుగా దివారాత్రాలు నేను మిమ్మల్ని కాపాడతానని మనకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయిపోయింది, ఇక సంతోషం, ఇదే మనకు ఆనందం. ఈ ధైర్యంతోనే మనం ముందుకెళ్ళాలి. అయితే ఇదే వాగ్దానాలు పొందుకొని, ఇదే ఆశీర్వాదాలు పొందుకొని ఒక సంఘం బైబిల్లో ఆస్వాదించబడింది. ఆ సంఘంలో ఎటువంటి కార్యాలు ఉన్నాయో అవి మనం చేస్తే మనం కూడా వాళ్ళలాగే దీవించబడతాం, ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు మనం ఆ సంఘం దగ్గరికి వెళదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తీయండి అపోస్తలుల కార్యాల గ్రంథం, తీయండి అపోస్తలుల కార్యాల గ్రంథం. ఫోన్ రెడీగా ఉంతలే, చిన్న పల్లవ పెట్టారా మీరు? నేను ఈ ఆహారం కొట్టారని చెప్పేళ్ళకి మీరు 6 వెళ్ళిపోయారు, ఇంకా మీరు లేరు, మళ్ళీ నా మైండ్లో లేరు. చిన్న పల్లవట అంటే మీరు మళ్ళీ లైన్లోకి వస్తారేమో. ఒక్కసారి అఖిల బ్రహ్మాండ అది పాడదాం తల్లే, రెడీ ఉందా? అఖిల బ్రహ్మాండ పరిపాలక, చిన్న పల్లవ పడదామన్నా, తర్వాత మన దేవుని వాక్యం కూడా. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం తీసి పెట్టండి ఒకసారి. అక్కడ ఒక సంఘం దేవుని ఈ వాగ్దానాల చేత ఆస్వాదించబడింది. అఖిల బ్రహ్మాండ పరిపాలక, కొంచెం ముందు కొడతారా? కొంచెం ముందు బాని, ముందు బాని. పరిచర్యను వెనకరా అట్లా కాదు. ఓకే, చప్పలు కొడదాం. స్తోత్రం. అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా, కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా, నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా, భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించ
సర్వోత్తమ కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లించేదా అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. హల్లెలూయా. చెప్పండి, ఈ భూలోకంలో దేవునికి ఏముంది? దేవునికి ఏముంది? దేవునికి ఏముందంటే ఏం చెప్పాలి? మేము అర్థం కావట్లేదా? మన చదివిన మూలవాక్యంలో యెహోవా దేవునికి ఉన్న ద్రాక్ష తోట. ఈ భూమి మీద దేవుడు కట్టిన మొట్టమొదటి ద్రాక్ష తోట చదువుతున్నాం మనం ఇప్పుడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇది భూమి మీద దేవుడు స్థాపించిన మొట్టమొదటి ద్రాక్ష తోట. ఇది భూమి మీద దేవుడు కట్టిన మొట్టమొదటి ద్రాక్షవనం. ఆది సంఘం అంటారు దీన్ని. అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మము ద్వారా రక్షించబడి మొట్టమొదటిగా సంఘం ఏర్పడిన తొలి దినాలు అన్నమాట. సంఘ ఆవిర్భావ కాలం ఇది. మొట్టమొదటి సంఘం ఇదే. అసలు సిసలైన యెహోవా దేవుని ద్రాక్షవనం. ఈ ద్రాక్షవనానికి 3 ఆశీర్వాదాలు చెప్పాను ఇందాక నేను. ఒకటి, దేవుడే మనల్ని కాపు కాచేటట్టు చేస్తాడు. ఆయనే మనకు ప్రతి నిమిషం ఏం పెడతాడు? ఏం పెడతాడు? నీళ్లు పెడతాడు. ఆయనే ఎవ్వడు కూడా ఈ ద్రాక్ష తోట మీదకి రాకుండా దివారాత్రాలు కాపుదలు కాస్తాడు. ద్రాక్ష తోటలోకి ఎవరు వస్తారంటే పాడు చేయడానికి ఎవరు వస్తారు తెలుసా? బైబిల్లో ఉంది, గుంట నక్క. ద్రాక్ష తోటలు పాడు చేయడానికి, ద్రాక్ష తోటలను చెరచడానికి వచ్చేది గుంట నక్క. ఈ గుంట నక్క అని పిలువబడుతున్న దురాత్మ శక్తులు, అపవిత్ర ఆత్మలు అనేక మనుషుల ద్వారా సంఘాన్ని నాశనం చేయకుండానట్లుగా దేవుడే కాపాడుతాడని మనకు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ మన ఎడలు నెరవేరాలంటే ఇదిగో ప్రారంభంలో ఉన్న ఆది సంఘం చేసినట్లుగా మనం చెయ్యాలి. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిసారి పెంతెకోస్తు పండుగ అనే 50వ రోజు మేడగది మీద ఇంచుమించు 120 మంది శిష్యులు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా భూమి మీదకి లిటరల్గా అక్షరాల దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పేతురు గారు ఆ ఆత్మశక్తి ద్వారా ఒక చిన్న వాక్యం, యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానాల గురించి వాక్యం చెప్తే ఆ మాటలకు పొడవబడిన వారై ఆ రోజు ఏమి చెప్పాడో ఏం మాట్లాడాడో తర్వాత సంగతి, కానీ అక్కడ దిగి వచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు కార్యం చేశాడు కాబట్టి ఆ కొద్ది మాటలు కూడా మనుషులు బహుగా ఫలించి ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది? ఒకేసారి ఎంతమంది జనాభా చేశారు? అక్కడికి ఎంతమంది జనాభా కూడుకున్నారు? 3,000 మంది సంఘం. ఆ తర్వాత 1 వారంకో 2 వారాలకో మళ్ళా సొలొమోన్ గారి మందిరంలో ఇది ఎవరు, అతని పేరు ఏం పేరు? శృంగారమును దేవాలయపు ద్వారమునతో కూర్చున్న కుంటివాడు. శృంగారమును దేవాలయపు ద్వారమునతో కూర్చున్న కుంటివాడిని పౌలు పేతురు యోహాన్ గారు స్వస్థపరిచినప్పుడు ఆ స్వస్థపరిచిన వాడిని మధ్యలో పెట్టి పేతురు గారు వాక్యం చెప్తారు. ఆ వాక్యం విన్నటువంటి యూదుల్లో 5,000 మంది మారిపోయారు. మళ్ళీ ఆమె చెప్పండి గట్టిగా. ఇదొక 3, అదొక 5, 8,000 మంది మారు మనసు పొందారు. అంటే మొట్టమొదటి సంఘంలో రోజు రోజుకి 100 మంది ఆడైపోతున్నారు అంతే. దేవుడు అనుకుంటే మన సంఘాన్ని కూడా గుత్తులుగా కాసేటట్టు చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రార్థన మాత్రం మరవకూడదు, మనం చేస్తూ ఉండాలి. ఒకనొక దినాన పిగలుతుంది వేస్తున్నాము. ఇక మీదట పిగలుతా చూడండి. మనకు మాట ఇచ్చాడు దేవుడు, మిమ్మల్ని కాపు కాసేటట్టు నేను చేస్తాను అన్నాడు. ఇగో కాపు కాసింది, ఇక్కడ ఆల్రెడీ కాపు కాసింది. ప్రతిరోజు వాళ్ళకి నీళ్లు పెడుతున్నాడు దేవుడు, వాళ్ళు కాపాడుతున్నాడు కూడా. అయితే అదే ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఆది సంఘం దీవించబడి మనం దీవించబడాలంటే 42వ వచనాన్ని మనం మర్చిపోకూడదు. ఇది మన పాయింట్. ఏమేమి చేయాలి? నెంబర్ 1, మనం ఏం చేస్తే దేవుడు మన ఆ వాగ్దానాలు మన మీద ఆయన నిలిపి ఉంచుతాడు ఈ సంఘం మీద అంటే 42వ వచనం చెప్పండి. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరన్నా చెప్పండి, త్వరగా చెప్పండి. ఆ సంఘంలో చేర్చబడిన 3,000 మంది ప్రజలు, ఉన్న సేవకులు అందరూ, సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ, దైవజనులతో పాటు వీరు ఏం జరిగిందంటే అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి అని అక్కడ రాయబడింది. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఆ 3 రకాల ఆశీర్వాదాలు మనలో నెరవేరాలంటే, అనగా హోలీ జడ్జి మందిరంలో నెరవేరాలంటే,
మళ్ళీ నెరవేరాలంటే ఏంటి సార్, మీరు చేస్తారు అని మీరు చెప్పారు, ఇక మళ్ళీ నెరవేరాలండి ఇది మళ్ళా కానీ ఏంది మళ్ళా అంతే. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎప్పుడు కూడా లింక్ లేకుండా ఆశీర్వాదము ఇవ్వడు. షరతులతో కూడిన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు మనకి. ఆమేన్ చెప్పండి. ఆయన చెప్పిన మాటలు మనం వింటే మన ఊహలకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు యేసునామములో. ద్వితీయోపదేశకాండం 28 ఏం చెప్పాడు? మీరు నా మాటలు విని వాటి చొప్పున అనుసరించి నడుచుకునే ఎడల నా ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారం మీరు అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పాడు దేవుడు. ఆయన షరతులు మనం వింటే, ఆయన మాటలకు మనం లోబడితే, అప్పుడు ఆయన మనం ఆశించిన వాటికంటే, కోరుకున్న వాటికంటే ప్రధానమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దీవిస్తాడు బిడ్డలారా. ఇక్కడ కొన్ని షరతులు ఇవ్వబడ్డాయి. ఈ 3 ఆశీర్వాదాలు మన సొంతం అవ్వాలంటే, నంబర్ 1, అపోస్తలుల బోధయందు మనం నిలిచి ఉండాలి. ఆమేనండి. బోధలో నిలిచి ఉండాలి, సహవాసములో నిలిచి ఉండాలి. 2 వచ్చినాయి ఇక్కడ. ఇది షరతులు. ఏ సంఘమైనా దేవుని కాపుదల్లో వర్ధిల్లాలంటే, ఇప్పుడు 13 సంవత్సరాలు కాపాడాడు, ఇక 33 సంవత్సరాలు ఆయనే కాపాడాలి. ఆయన కాపాడాలంటే ఇవి షరతులు. మనమందరం ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ బోధలో నిలిచి ఉండాలి, బోధలో ఎడతెగక నిలిచి ఉండాలి. తర్వాత సహవాసంలో నిలిచి ఉండాలి. 3వది రొట్టె విరవడంలో నిలిచి ఉండాలి. 4వది ప్రార్థన చేయడంలో నిలిచి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టకా చెప్పేస్తా. 1, బోధలో నిలిచి ఉండడం అంటే ఎక్కువగా అపోస్తలుల బోధే మనం వినాలి ఎక్కువ. చెప్పండి, ఏ బోధ వినాలి? అపోస్తలులు అంటే నేను కాదు, అపోస్తలుని. అపోస్తలుడు అంటే ఎవరంటే యేసయ్యని దగ్గరగా చూసిన వాళ్ళు అపోస్తలులు. యేసుక్రీస్తు వారిని తమ సొంత కనులతో చూశారు, ఆయనతో నడిచారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో తిన్నారు, ఆయన జీవితాన్ని 3.5 సంవత్సరాలు దగ్గరుండి చూశారు. ఎవరు? ఆ 12 మంది. అక్షరానుసారమైన అపోస్తలు అంటే వాళ్ళే. ఆత్మ సంబంధంగా అపోస్తలు ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను కూడా అపోస్తలుని అంటే పంపబడిన వాడిని అని అర్థం వచ్చేటట్లుగా నన్ను కూడా దేవుడు పంపించాడు కాబట్టి నేను పెట్టుకుంటే అపోస్తలుని. కానీ ఆ అపోస్తలు వేరు, ఈ అపోస్తలు వేరు. మనం నిలిచి ఉండాల్సిన బోధ ఎవరి బోధ అంటే యేసును దగ్గరగా ఉండి చూసి, యేసయ్యతో నడిచి, యేసయ్య మార్గాలు ఎరిగి, ఆయనతో 3.5 సంవత్సరాలు జీవించి, ఆయన చనిపోయి తిరిగి బ్రతికి మరలా ఆయన పునరుద్ధానుడై పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన వాటిని, ఆయన చేసిన వాటిని ఆయనతో కూడా ఉండి చూసిన వాళ్ళు ఏ బోధ అయితే చేశారో అదే బోధ ఈరోజు ప్రతి సంఘంలో వినబడాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఒక్క మాట చెప్పాలంటే 12 మంది అపోస్తలులు ఏది బోధించారో అదే ఈరోజు భూమి మీద అన్ని సంఘాల్లో ఉండాలా. ఏ సంఘంలో అయితే ఆ బోధ ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు 3 ఆశీర్వాదాలతో నింపుతాడు. మీకు ఒక పరీక్ష పెడతా. నేను మీ అందరికి ఒక ఎగ్జామ్ పెడతా, ఒక పరీక్ష పెడతా. లేకపోతే ఎట్లా చెప్పాలి దాన్ని, మీకు నేను చెప్పిన పని కానీ చేస్తే మీకు ఒక ఉన్నతమైన బహుమానం ఇస్తా. అదేంటంటే, కుంటివాళ్ళారా యేసయ్య నమ్ముకోండి, మీకు స్వస్థపరచబడతారు. గుడ్డివాళ్ళారా ప్రభు దగ్గర రండి, మీకు చూపిస్తాడు. అప్పులతో బాధపడే వాళ్ళారా మీరు ప్రభు దగ్గర రండి, మీ అప్పులు దేవుడు తీరుస్తాడు. మీరు కష్టాల్లో బాధల్లో కృంగిపోయి ఉన్నారా మీరు ప్రభు దగ్గర రండి, మీకు దేవుడు మీ అప్పులు, మీ బాధలు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు. మీ బాధలు తీర్చడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు అని అపోస్తలులు పత్రికల్లో ఎక్కడైనా 4 సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ ఎక్కడైనా ఆ వాగ్దానం కానీ ఆ వాక్యం అని చెప్పుంటే మీరు ఆ మాట పట్టుకోరండి, మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను నేను. చదవండి వాక్యం. ఇక నుంచి 4 సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ కష్టాల్లో ఉండేవాళ్ళారా మీ కష్టాలు పోవాలంటే యేసయ్య దగ్గర రండి, అప్పుల్లో ఉండేవాళ్ళారా మీ అప్పులు పోవాలంటే యేసయ్య దగ్గర రండి, బాధల్లో ఉండేవాళ్ళారా మీ బాధలు పోవాలంటే యేసయ్య దగ్గరికి రండి, అసమాధానంలో ఉండేవాళ్ళారా మీ అసమాధానం పోవాలంటే యేసయ్య దగ్గర రండి. మీ యేసయ్య దగ్గర రాగానే మీ బాధలు తీర్చేస్తాడు. ఈయన ఉండేది మీ బాధలు తెచ్చడానికే అనే వాక్యం కనుక అపోస్తలులు చెప్పుంటుంటే మీరు పట్టుకోరండి. ఇక మనం స్టార్ట్ చేసేద్దాం యేసునామములో వాక్యం. అంటే నువ్వు ఏం చేస్తున్నావన్నా, ఏదో మా తలకాయ తింటున్నావన్నా, నువ్వు మమ్మల్ని ఏం మాకు అర్థం కావట్లా. అపోస్తలులు ఏం బోధించారో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏది బోధించారో అదే వీళ్ళు బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఏది బోధించారంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అది బోధ. ఏ బోధ చెప్పండి. యేసు ప్రభు ఏం బోధించాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. శిష్యులు ఒక అడుగు ముందుకేసి మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి అని బోధించారు. మారు మనసు పొందండి.
రాజ్యం సమీపించింది, పరలోకం సమీపించింది, పాపం విడిచిపెట్టండి. ఇదే ఎక్కడికి పోయినా ఇదే. ఎప్పుడైతే మారు మనసు పొంది చీకటిని వదిలిపెట్టి ప్రభువులోకి వస్తామో, వెలుగులోకి వస్తామో, ఇక మన సమస్యలన్నీ తీర్చబడిపోతాయి, అంతే. అది లెక్క. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ చెప్పింది, మీరు మొదట ఆఫర్లు ఇవ్వద్దు, ఎవరికి కూడా ఆఫర్లు ఇచ్చి పిలవద్దు. మొదట ఆయన రాజ్యాన్నే, ఆయన నీతిని వెతకమని చెప్పండి. అది గనక చేస్తే, ఏది మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి కనుక వెదిగితే, ఇక ఆ తర్వాత ఏం కావాలన్నా దాని వెనకే వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అర్థమైందా? బోధ. మన సంఘంలో దేవుడి మూడు ఆశీర్వాదాలు ఫలింపజేయాలంటే, మనల్ని దేవుడు ఆ 3 ఆశీర్వాదాలతో నింపాలంటే, మనం అపోస్తలులు చేసిన బోధే మన సంఘంలో వినబడాలా. సొంత బోధలు అసలు మన సంఘంలో వినబడకూడదు. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల. బిడ్డలారా, నేను ఇంతవరకు అయితే మనం వినలేదు, చేయలేదు. ఇంతకుముందు ఆ ఒక పక్క స్టెప్ కూడా వేయలేదు. మనం బైబిల్ ఏది చెప్పింది అంతవరకు చేసుకుంటూ వెళ్ళాం. మీరు కూడా బైబిల్ చదవండి. ఒకవేళ ఏదైనా వాక్యాన్ని విరుద్ధంగా నేను మాట్లాడితే వెంటనే మీరు నన్ను అడగాలి. ఎందుకంటే మన సంఘం అపోస్తలుల పునాదిగా పిలువబడుతున్న ఉపదేశం మీద కట్టబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అట్లాగని దేవుడు అప్పులు తీర్చడు, అసమాధానం తొలగించడు, రోగాలు స్వస్థపరచని కాదు నేను చెప్పేది. అలా చెప్పి మనుషులను ఆకర్షించకూడదు. అందుకే మార్కు సువార్త 16:16 ఏముందంటే, సర్వలోకమునికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించండి చెప్పాలి. ఏం ప్రకటించండి? సువార్త అంటే ఏంది? అప్పుల్లో ఉన్న వాళ్ళారా యేసయ్య దగ్గర రండి, మీ అప్పులు. అదే సువార్త అంటే ఏం చెప్పండి? రోగాల్లో ఉన్న వాళ్ళారా యేసయ్య దగ్గర రండి, మీ రోగాలు బాగోతాయి. అది కాదక్క సువార్త అంటే ఏదో తెలుసా? ఓ లోకములో ఉన్న ప్రజలారా, మీరు దేవుని ఆజ్ఞలు ధిక్కరించి పాపులైపోయారు. దేవుడు చేయవద్దన్న వాటిని చేస్తున్నారు, చేయకూడదన్న వాటిని చేయొద్దు అని చెప్పిన వాటిని చేస్తున్నారు, చేయమని చెప్పిన వాటిని చేయట్లేదు. అదే పాపం. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. మనందరం పాపులమైన మనం మరలా పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తమే పాపములకు పరిహారం. ఆయనను దేవుడిగా అంగీకరించి ఆయన నమ్మే మీ పాపాలు ఆయన రక్తంలో కడుక్కుంటేనే రేపు చచ్చిపోయిన తర్వాత మీరు పరలోకం పోతారు. ఒకవేళ ఆ దేవుడు వద్దు, ఆ రక్తం మాకు వద్దనుకుంటే రేపు నరకంకి వెళ్తారు మీరు. ఆరని అగ్ని గంధకములతో మండు గుండం ఉంది. అది సాతానుకి వాని దూత నియమించబడింది. మీరు అక్కడికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, మీ తండ్రి, మీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు, సృష్టికర్త మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారములు మోసుకొనుచున్న సమస్త జనులారా, యేసు వద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడగబడండి. ఫ్రీ, ఉచితం. యేసు దేవుడు నమ్మితే చాలు, ఆయనను మీ హృదయంలో దేవుడు అంగీకరిస్తే చాలు, ఆయన రక్తంలో కడగబడితే చాలు, మీరు నీతిమంతులైపోతారు, రేపు నరకం తప్పించుకుంటారు. ఇది సువార్త. గుండె మీద చేసి చెప్పండి. మీరు చాలా ఫోనుల్లో వాక్యాలు అంటుంటారు, టీవీలో చూస్తుంటారు. బిడ్డలారా, 100 మంది సేవ చేస్తుంటే ఏదో 25-30 మంది దగ్గర మాత్రమే ఈ వాక్యం వినపడుతుంది. కానీ ఇంకా చాలా దగ్గర కూడా ఎట్ట వినపడుతుందంటే, దిగులుతో వచ్చారా మా, అగో 3వ వరుస నలచేరామి మా, అదిగో 4వ వరుసలో కళ్ళ సొక్కేసుకోండి, ఆయన జీర సొక్క, నాయన ఉద్యోగం లేకుండా ఏడుస్తున్నావు కదా బిడ్డ, పైకిలే మా దేవుడు మా. అప్పుడు అందరూ ఏమైపోతున్నారు చెప్పండి? ఏమి ఏడుస్తున్నాడు రా పాస్టర్ కదా, ఏం ఆదరణ అండి అసలు. అది ఎంత ఓదార్పునేస్తున్నాడు ఆయన. ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం మంచిదే, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాడు. బిడ్డలారా, ఉద్యోగాలు లేని వాళ్ళని ఉద్యోగం ఆశ చూపించి లాగమని దేవుడు మనకి చెప్పలేదు కదా. గర్భఫలం లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడని చెప్పి దేవుడు, మీరు కూడా సువార్త చెప్పేటప్పుడు పిల్లలు లేరా, అయ్యో యేసయ్యను నమ్ముకో పిల్లల్ని ఇస్తాడు అనకూడదు మనం అసలు. తెలుసా మీకు? అప్పుడు మన సువార్త వేరే రూట్లో వెళ్ళిపోద్ది. వాళ్ళకి అక్కడ చెప్పకూడదు, అమ్మా యేసయ్య ముసలోళ్ళకు కూడా పిల్లల్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకో. యేసయ్య ముసలోళ్ళు కూడా పిల్లల్ని ఇచ్చాడు బైబిల్లో. కానీ అది ఎప్పుడు జరగదంటే నీ పాపాలు కడుక్కున్న తర్వాత జరగదని చెప్పాలా. ఆమె చెప్పండి గట్టిగా. యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కున్న తర్వాత దేవుడు నీకు చేస్తాడు. నేను పాపినే, పిల్లలు లేకపోతే అన్నాను అనుకో, అప్పుడు సువార్త చెప్పాలా. ఎట్లా పాపులు పోయాం? ఆయన చేయొద్దన్న వాటి 613 గీతలు గీసి, ఈ గీతల్లోనే మీరు బతకాలని దేవుడు మనకు ఆజ్ఞలు ఇస్తే మనిషి వాటన్నింటినీ ఇష్టప్రకారం చెరిపేసి బతుకుతున్నాడు. కనుక పాపి యేసు రక్తంలో కడగబడితే పాప విమోచన. ఆయనే మన రక్తములకు నువ్వా అయినా కదుపా. నాకు పిల్లలు ఇస్తాడా? ఈడో చెప్పు ముందు, నువ్వు పిల్లలు ఇస్తాడా? ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఒక టెంకాయ కొట్టి, టెంకాయ వద్దా
2000 కానుక దక్షిణం ఇచ్చి గమ్ము వచ్చేస్తాం. అప్పుడు మీరేం చేస్తున్నారు? దేవుని కోసం ఆత్మ సంపాదించట్లా. వాళ్ళకి ఏదో కొన్ని మాటలు చెప్పి బిడ్డలారా, నేనేమంటున్నానంటే అక్క, మనం ఆశ చూపించి మనుషులు లాక్కోవడం మనకు వద్దు. చెప్పాలి, దేవుడు నీ సమస్యలు తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, అన్నీ చేస్తాడమ్మా. కానీ ఎప్పుడంటే నీవు పాపపు కట్లలో నుంచి బయటపడినప్పుడు అవన్నీ తొలగిపోతాయని చెప్పాలి మనం. నువ్వు నీ పాపపు కట్లలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతిదీ తొలగిపోతుంది నీ దగ్గర నుంచి. దేవుడు సంపూర్ణ విడుదలిస్తాడు. ఈరోజు నీ కుటుంబంలోని ఏడుపు కారణం ఏంటంటే నీ పాపం అని చెప్పాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు నీకు పిల్లలు లేకపోవడం కారణం ఏంటో తెలుసా? నీ పాపం. సువార్త ఇట్లా తిరగాలి. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. మన సంఘంలో అపోస్తలుల బోధ ఉంటే దేవుడు మనల్ని కాపుగాసేటట్టు చేస్తాడు. యేసునామంలో పుట్టే ఒక్క బిడ్డను గట్టి బిడ్డ పుట్ట దేశనామలో ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్క పట్టి కొట్టేశారు నా కళ్ళ ముందు అహరోన్ని. ఏసేపు ఒక పక్క ఒకటి కొట్టేస్తున్నాడు ఇట్లాగా. అహరోన్ ఎట్లా కొట్టారంటే పెద్దగా అసలు వాసిపోయింది. పక్క వచ్చిన తర్వాత ఏసేపు ఏడ్చాడు పాపం. అహరోన్ కూడా కంట్రోల్ చేసుకుని ఏడకుండా. నాకు తెలుసు ఆ బిడ్డలు దేవుడు పానీళ్ళే, వాళ్ళు దేవుడు నాటిన బిడ్డలు కదా. అదే మనల్ని కొడితే, సువార్త చేసినప్పుడు మేము అక్కడ కొడితే, సువార్త చేసి కరపత్రి ఇచ్చేటప్పుడు మన మీద అట్లా కానీ ఉమ్మేసి మనల్ని భయంకర కొడితే ఇక మళ్ళీ చర్చకు వచ్చే వాళ్ళు ఎంతమంది? అందుకే చెప్తున్నాను బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, అపోస్తలుల బోధ ఏ సంఘాల్లో ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు ఖచ్చితంగా ఫలించేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, మన సహవాసం కూడా అపోస్తలుల సహవాసం అయి ఉండాలి బిడ్డలారా. అపోస్తలుల సహవాసం ప్రతిదానికంతే. సహవాసం ఎవరితో ఉండాలి? దేవుణ్ణి కళ్ళారా చూసిన వాళ్ళతో సహవాసం ఉండాలి. అంటే దేవునితో సహవాసం చేస్తాయి, పరిశుద్ధ సంబంధమైన భక్తి చేస్తున్నటువంటి ప్రార్థనాపరులతో మన స్నేహం ఉండాలి. అంటే ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఈ సహవాసంలోకి రావాలని అర్థం అనమాట. ప్రతి ఆదివారం వీలు దొరికిన ప్రతిసారి నియమ కోటాలకు కానీ నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు సహవాసంలో కలుసుకోవాలా. మన బిడ్డ ఒక బిడ్డ చెప్తున్నాడు, సార్ మేము ఒక 1 నెల రోజులు మందిరం రాకుండా ఆగిపోయాం. ఇప్పుడు మాకు తెలియకుండానే మాలో మార్పులు వచ్చేస్తున్నాయి, మా మాటలు మారిపోతున్నాయి, మేము జారిపోతున్నాం సార్. 1 నెల రోజులు దేవుని ముందు దూరం అయితేనే. అదేనన్న దేవుడు చెప్పింది. సహవాసంగా లేకపోతే ఆటోమేటిక్ లోకం జారిపోతారు ఎవరు అందరూ. అందుకే అపోస్తలుల సహవాసంలోకి, అంటే యేసుక్రీస్తు వారిని కళ్ళారా చూసిన ఆ అపోస్తలు ఎటువంటి మాటలు బోధించారో అటువంటి సంఘ సహవాసంలోకి మనం వచ్చి కూర్చోవాలా బిడ్డలారా. ఈ సహవాసంలోకి, ఈ బోధలోకి, తర్వాత ఇంకోటి మూడేదే ఉంది, అదే సహవాసంలో రొట్టె విరవడం, బలలో చేతులు వేయటం, అదే సహవాసంలో ప్రార్థన చేయటం. ప్రార్థన జీవితం, రొట్టె విరవటం, సహవాసం, వాక్యం, ఈ 4 ఏ సంఘంలో అయితే ఉంటాయో అట్లాంటి సంఘాన్ని చుట్టూ దేవుడు ఇందాక పెట్టిన ఆ 3 రకాలైన ఆశీర్వాదాల కంచె వేసి ఆయనే తన సంఘాన్ని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. ఏ తోట? ఏ తోట? మనోహరమైన ద్రాక్షవనం. ఇది అందమైన ద్రాక్షవనం దేవుని దృష్టికి. మనది అందమైన ద్రాక్షవనం. ఆ ద్రాక్షవనంలో మీరందరూ అందమైన చెట్లు. ఈ ద్రాక్షవనాన్ని దేవుడు ఖచ్చితంగా కాసేటట్టు చేస్తాడు, నీరు పెడుతున్నాడు. ఎవడూ దీని మీద రాకుండా కాపాడుకుంటాడు. అయితే మన సంఘం మీద దేవుని కాపుదలు ఉండాలంటే మళ్ళా షరతులు ఉన్నాయి. షరతులు, ఒకవేళ నేను దేవుని మాట అనుకున్నా నా ఇష్ట ప్రకారం లోకంలోకి వెళ్ళిపోతే ఈ సంఘం మీద కాపుదలు ఉండదు. ఒకవేళ సంఘంలో ఉన్న నీవు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా అడుగులేస్తే ప్రత్యేకంగా నీకు దేవుని కాపుదలు ఉండదు. మనం ఆయన షరతులు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించి తీరుతాం యేసు నామములో. అదేంటంటే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన. యేసుక్రీస్తు వారిని చూసిన ఆ అపోస్తలు ఏది నేర్పించారో ఆ బోధంతా బైబిల్లో ఉంది. ఈ బైబిల్ ప్రకారం బోధించే ఏ సంఘమైనా నిశ్చయంగా ఒక రోజున ఆశీర్వదించబడి తీరుతుంది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట పెట్టారా? లాస్ట్ మాట, ఇది అసలు మాట. ఒకసారి 8వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. ఈ మాట చెప్పే వాక్యం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇక ప్రార్థన చేద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఏముంది అక్కడ? మొదటి వచ్చిన ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవుని మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఏ సంఘాన్ని దేవుడు నేను కళ్ళు మూసుకుంటే మీరు బాగా కళ్ళు మూసుకుంటారు, దేవుడి స్తోత్రం. నేను కళ్ళు మూసుకుంటే మీరు బాగా హ్యాపీగా ఊగుతున్నారు, దేవుడి స్తోత్రం. ఏంది టైప్ పేరు లోక నేను కళ్ళు మూసుకోగానే చెప్తుంటే మీరు కూడా అమ్మో. అస్సలు సిసలైన మాట తిమ్మతన్న. ఇప్పుడు అస్సలు సిసలైన మాట, వజ్రం లాంటి మాట రాసి పెట్టుకోండి. ఇది ఇప్పుడు తేలిపోతాడు నిజమైన ద్రాక్ష చెట్టు. ఎప్పుడైతే మనం అపోస్తల సహవాసంలో ఉంటామో, ఎప్పుడైతే మనం బైబిల్లో యేసుక్రీస్తు వారిని చూచి విని విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చిన ఆ అపోస్తలుల బోధ బైబిల్లో రాయబడిన వాటి ప్రకారం ఈ 2025 సంవత్సరంలో ఏ సంఘం అయితే వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటుందో ఖచ్చితంగా ఆ సంఘానికి హింసలు కలుగుతాయి. ఆమె చెప్పండి గట్టిగా. ఏం కలుగుతాయి? ఆ సమయంలో యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున, మామూలు హింస కాదు చందన్న, గొప్ప హింస. సార్ మీరు ఏదైనా చెప్తే చెప్పండి, కానీ ఇట్లా మాటలు చెప్తే మాకు ముందుగానే భయం వస్తుంది సార్. ఏదో 2 మాటలు చెప్పి బిర్యానీ పెట్టి పంపించేస్తే మేము పోతాం. ఇంత భయాలు పాటలు చెప్తే మేము ఎట్లా ఉండాలా? ఏందక్క ఎందుకు టెన్షన్ పడతావు? తోట ఎవరిది? నీదేనా తోట? ఎవరి తోట? అయింది. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. ఎప్పుడైతే భూమి మీద ఒక సంఘం దేవుని చిత్తాన్ని చేస్తా బతుకుతూ ఉంటుందో ఆ సంఘం మీదకి ఇంకా గుంట నక్కలు మామూలుగా రావు. ఏ తోట, ఏ ద్రాక్ష తోట విరగబోస్తుందో ఆ ద్రాక్ష తోట చుట్టే తిరగతుంటాయి. ఎవరా? గుంట నక్కలు అలియాస్ ముఠా మేస్త్రి బృందం. జయదేవ్ అన్న ఒకటి ఏమని గుంట నక్కలు ముఠా మేస్త్రి. ఇప్పుడు ముఠా మేస్త్రి అయితే ఇంకెప్పుడు ఆపుతావు నువ్వు? గుంట నక్కలు తాపేసి ఉంటే ఆపేస్తావు అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు ముఠా మేస్త్రి అయితే ఇంకేం ఆపుతావు? ఇంక నువ్వు ఆపేటట్లేవు పో. మేము ఎందుకు ఎప్పుడు పోవాలా? నీ మైకి తప్పదు, నీ వాక్యాన్ని తప్పదు, వచ్చిందని మాకు తప్పదు కానీ అంటారా? 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు. అక్క, దేవుడు నిజముగా నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా మనకు ఆఫర్ చేశాడు దేవుడు వాగ్దానం. ఈ 14వ సంవత్సర ప్రారంభంలో మనందరికీ దేవుడు 3 ఆశీర్వాదాలు ఆఫర్ చేశాడు, షరతులు పెట్టాడు. ఇప్పటికీ ఒక షరతు అయిపోయింది. బోధ, సహవాసం, ప్రార్థన, ఇంకోటేంది? రొట్టె విరుచుట. నిశ్చయముగా ఖచ్చితంగా మనం చేయాలి. క్రమంగా మందిరం రావాలి, క్రమంగా వాక్యంలో నిలబడాలి, వాక్యానుసారం నడవాలి, బోధలో నిలిచి ఉండాలి, సహవాసాన్ని కాపాడుకోవాలి, రొట్టె విరుచడం చేయాలి, ప్రార్థనా జీవితంలో మర్చిపోకుండా అరణ్య అనుభవానికి లోబడి వెళ్తూ ఉంటే రాను 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 మన సంఘానికి కానీ, మన పరిస్థితుల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ ఖచ్చితంగా హింసలు స్టార్ట్ అవుతాయి. ఒకదాని తర్వాత నేను చెప్పను, కానీ ఒకసారి వస్తాయా, 2 సార్లు వస్తాయా, 3 సార్లు వస్తాయా తెలియదు కాదు. కానీ ఖచ్చితంగా మన కుటుంబాల మీదకి, మన వ్యక్తిగత జీవితాల మీదకి, సంఘం మీదకి హింస. అది మామూలు హింస కాదు, గొప్ప హింస. బాగుంది. గొప్ప హింస కలిగే ఏంటి ఆ గొప్ప హింస చెప్పండి? అప్పుడు ఆ రోజుల్లో వచ్చిన గొప్ప హింస ఏంటి మీకు ఐడియా తెలుసా? నేను చెప్తా. ఆ రోజుల్లో గొప్ప హింస ఏంటంటే, ఇప్పుడు యూదుల్లో ఉన్నటువంటి వీళ్ళు మారు మనసు పొంది యేసు ప్రభువుని విశ్వసించి వీళ్ళు ఏం బోధిస్తున్నారంటే అసలు నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆమేనండి. యేసుక్రీస్తు యెహోవా దేవుని యొక్క కుమారుడు. ఒక మాట చెప్పాలంటే మన తండ్రిని దేవుడే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మన పాపాలు బట్టి అని వీళ్ళు కొత్త మతాన్ని బోధిస్తున్నారు. ఎప్పుడైతే కొత్త మతం బోధిస్తున్నారో యూదా మతాన్ని అవలంబించే యూదులకి ఈ మాట నచ్చడంలా. ఈ రోజున భారతదేశంలో మా హిందూ మతం తగ్గిపోతుందని మనల్ని ఎట్ట దూషిస్తున్నారో ఆ రోజుల్లో అదిగో క్రైస్తవ మతం వల్ల మా యూదా మతం దెబ్బతినిపోతుందని గొప్ప హింస, అధికారం వాళ్ళదే. వెళ్ళారా? రౌడీలు పెట్టారు, ఇంటింట్లో పంపిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఏడుస్తున్నారు, స్త్రీలను లాక్కొచ్చి జైల్లో వేస్తున్నారు, చిన్నపిల్లలు కొడుతున్నారు. మహాభయంకరమైన హింస. కొందరిని చంపారని కూడా బైబిల్ రాయబడింది. అలా చంపబడిన వారిలో ఒకడే ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ఉన్నటువంటి స్టెఫను. రాళ్లతో కొట్టి చంపారు. సుసన్నమ్మ, దేంతో కొట్టి చంపారు? రాళ్లతో కొట్టి చంపారు యేసు నామము నిమిత్తమై. గుర్తుపెట్టుకో, ఆయన ద్రాక్ష తోటకి అప్పుడప్పుడు దెబ్బలు తగలుతాయి ఖచ్చితంగా. అనుమతించేది ఎవరు? దేవుడే. ఆయనే
ద్రాక్ష తోటలకు గుంట నక్కలను అనుమతిస్తాడు. ఆ అనుమతించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట పెట్టారా, దేవుడు నన్ను శ్రమల ద్వారా పరీక్షిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలా. శ్రమల ద్వారా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు మాసిదోనియా సంఘం. చెప్పండి, ఆ సంఘం పేరు ఏం పేరు? మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘానికి దేవుని కృప ఉందంట. ఆ దేవుని కృప ఏంటంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, అత్యధికమైన శ్రమల వలన వారు పరీక్షింపబడగా, వారు దేవుని నామమందు దేవుని యందు బహుగా సంతోషించిరి అని రాయబడింది అక్కడ. మాసిదోనియా సంఘం వాళ్ళకి శ్రమలు ఎక్కువ వచ్చే కొలది వాళ్ళు ప్రభువులో సంతోషిస్తున్నారంట. ఏంది? శ్రమలు వస్తే ఆనందిస్తున్నారా? శ్రమలు ఇస్తే సంతోషిస్తున్నారా? కష్టాలు హింసలు ఇస్తే సంతోషిస్తున్నారా? అవును. ఎందుకు సంతోషిస్తున్నారంటే, ఈ సమస్యలు ఈ కష్టాల ద్వారా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను నెగ్గాలి, ఈ పరీక్షలో మేము నిలిచి ఉండాలి, మేము ఓడిపోకూడదు. ప్రాణాలు పోయినా పర్వాలే. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది 2వ అధ్యాయంలో, స్ముర్ణ. చెప్పండి, సంఘం పేరు ఏం పేరు? ఏంటే స్వరూప ఏందమ్మా మీరా తలే అమ్మా స్వరూప అంటారు. ఏంది? మేము ఏడన్నాం సార్ స్వరూప అని. ఎందుకన్నాం సార్ మేము స్వరూపాన్ని? మళ్ళీ ఆ మనిషి పేరు గుర్తొచ్చింది నీకు. ఆ స్మరణ అంటుంటే మీరు ఏదో స్వరూప అంటారని. స్వరూప కాదు, స్మరణ. ఈ స్మరణ సంఘం దేవుడు ఏం చెప్తారు తెలుసా? స్మరణ సంఘంలో నా బిడ్డలారా, మీరు ఒకప్పుడు ధనవంతులు, కానీ ఇప్పుడు నా కోసం మీరు దరిద్రులు అయిపోయారు. ఏమైపోయారు అంటే, రోమా సైన్యంలో ఉన్నటువంటి అనేక సైనికులు, సైన్యాధిపతులు, రోమా చక్రవర్తులు ఈ పట్టణం మీదకి క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయమని మనుషుల్ని పంపితే ఇంటింటికి దూరి కొట్టారు. మనుషుల్ని ఇంటింటికి దూరి కొట్టారు, పిల్లల్ని చంపారు, యవనస్త్రీ గర్భాలు చీల్చారు, పిండాలను కూడా కోసారు. బిడ్డలారా, మీరు భయపడద్దు. ఉంటే ఉంటుంది, పోతే పోతే ప్రాణం. యేసయ్య కోసం నమ్మకం నిలబడాలా. యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మేము స్తోత్రం హల్లెలూయా కాదు భక్తి అంటే, అవసరమైతే ప్రాణం పెట్టాల్సి వస్తే యేసయ్య కోసం ధైర్యంగా. కానీ ప్రభువా నీకంటే ఏంటి ప్రభువా? బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎంత ఈజీగా ఎలా చెప్తారు సార్ మీరు అంత ఈజీ ఆ ప్రాణం పోవటం అంటే? యేసయ్య కోసం ప్రాణం పెట్టేటప్పుడు సంతోషంగా పెట్టేయి. ఆ తర్వాత జీవితం వండర్ఫుల్గా ఉంటుంది నీకు యేసు నామములో. ఒకవేళ ప్రాణాన్ని పోగొట్టుకోవడంలో నువ్వు దయ చూపి, లేకపోతే బాధపడి నా ప్రాణం వద్దు, యేసు వద్దు, నాకు ఎవరు అన్నావా, ఆ తర్వాత ఉండే జీవితం వర్ణనాతీతమైన బాధ. నాకు తెలిసి ఇక ఈ వాక్యం మీకు ఎవరు రాత్రి నిద్రపెట్టట్లేదు. ఇంకా ఇంటికి పోయి ఇదే మాట గుర్తొచ్చినట్టుండే. ఏంద్రా సంపతారంట దేవుడు నమ్ముకుంటే? ఇదే కోటింగ్ అంటే ఏంది? ఏదో 14 సంవత్సరాల వార్షికోత్సవం ఆనందంగా రండి అందరు కలిసి బిర్యానీ తిందామని పిలిచి, బిర్యానీ పెట్టేవాడు పెట్టకుండా కోస్తారు, తలకాయలు జాగ్రత్త అంటాడేంది? మాకు ఇంకా అన్నం పడద్దా నోటికి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నువ్వు దేవుని లోతుల్లోకి వచ్చిన బిడ్డవి కాదు, పచ్చి కొత్త ద్రాక్ష చెట్టువి. నువ్వు ఎదగాలి బిడ్డ. మనం ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారమైన సంఘంగా ఉంటామో అప్పుడు మనకి హింసలు స్టార్ట్ అవుతాయి. మీకు తెలుసా, ముత్తుకూరులో మన సంఘం మీద జరిగినంత దాడి ఇంకే సంఘం మీద జరగల. రాసుకోండి మీరు. ఏ సంఘం మీదకి వెళ్ళాలా? మనం ఎవరి మీదకి తగాదాలకు వెళ్ళలేదండి. మనం ఎవరికి విరుద్ధంగా మాట్లాడలేదు. మన పని మనం చేసుకెళ్తున్నాం. మనము దేవుని చిత్తం చేస్తున్నాం కాబట్టి దేవుని మహాదయ వల్ల సువార్తలో కూడా మనమే దేవునికి కోసం పరిగెత్తాం ఒకప్పుడు. ఇప్పటికీ పరిగెత్తున్నాంలే బిడ్డరా. దేవుని ఏ వీధిలో పడుకున్నా మనమే ఉండాం. వారి కోపం మనకి, మనం ఎక్కడ దిగితే అక్కడ మన అందరూ రివర్స్ చేస్తాం. మనం ఎవరి జోలికి పోం. ఏదో ఒకటి పెట్టి వంక మనమే దిపేస్తుంటాడు. హింసలు కలుగుతున్నాయంటే అది దేవుని చిత్తానుసారమైన సంఘం. మనకు శ్రమలు స్టార్ట్ అయ్యాయంటే అది దేవుని చిత్తానుసార సంఘం. బిడ్డలారా, అట్లాగని శ్రమల్లోనే, కష్టాల్లోనే, బాధల్లోనే జీవితాంతం పెట్టడు. కొద్ది కాలం పెట్టి మనం ఓర్చుకోలేకపోతున్నామని తెలిసినప్పుడు శ్రమల నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయనే పక్కనే పెట్టేస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు గట్టిగా. ఇక మేము తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు నీకు శ్రమల మార్గం, శ్రమల నుంచి పక్కొచ్చే మార్గం అక్కడే పెట్టి ఆయనే చెయ్యబట్టి మళ్ళా శ్రమల్లో నుంచి పైకి లాగేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవసరమైతే యేసయ్య కోసం ప్రాణం కూడా ఏడ చూడండి. భయంకరమైన హింస కలిగితే అపోస్తలు తప్ప, అంటే యేసుక్రీస్తు వారితో ఉన్న 12 మంది తప్ప మిగతా వాళ్ళందరూ యూదయ, సమరయ దేశాలు ఎందుకు చెదిరిపోయారంటే భయపడిపోయి ప్రాణభయంతో.
చెదిరిపోయిన వాళ్ళు ఏం చేయాలా? గుట్టుగా ఒక రూమ్లో ఉండి మర్యాద ఉండాలా. అట్టా చెదిరిపోయిన వాళ్ళు గుట్టుగా ఉండకుండా 4వ వచనం చూడండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వీళ్ళు సువార్త మానలేదక్క. తల్లి సుభాషణ తల్లి, అయ్యా బాబు మమ్మల్ని కొడితే బాగుంటుందంటే ఖచ్చితంగా కొడతారు తల్లి. కొడితే మాత్రం నీ జన్మ ధన్యమైపోయింది వేస్తున్నాము అంతే. ఇంకా మా సుభాషణ తల్లిని కొట్టారా, పరలోక రాజ్యంలో దండలు పూలదండలు వేసి ఆహ్వానిస్తారు మా తల్లిని ఏసునామంలో. మీరేనా చూస్తున్నారు అంటే ఆ తల్లిని కొట్టాలని నీకేం సంతోషం ఉందా పాస్టరా? ఆ తల్లిని కొట్టాలంటున్నావు నువ్వు? తొందరపడబాకండి, ముందుంది, ఖచ్చితంగా ఉంది మనకి. ఈ మధ్య మీరు యూట్యూబ్లో చూసారో చూడలేదో, ఈ మధ్యకాలంలో 2-3 ఒక వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా ఎన్ని మందిరాలు కట్టున్నాయో లిస్ట్ తేవాలి. కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఏ మందిరం కట్టుంటే నిలువున కూల్చేయాలి, ఎన్ని ఫ్లోర్లు అయినా అని ఉత్తర్వు చేసి స్టాంపు కూడా వేసేశారు. కాకపోతే సమయం ఇంకా రాలేదు కాబట్టి మరలా అధికారులు, రాజకీయ నాయకులు మరలా మాట్లాడుకొని ఇప్పుడు కానీ ఇది కానీ స్టార్ట్ చేసామంటే మళ్ళా కొంచెం వెనకలాగారు అంతే. ఈసారి గనక మళ్ళా వాళ్ళ ప్రభుత్వమే వచ్చిందంటే హల్లెలూయా, అదే వాక్యానుసారమైన సమయం. అంటే ఇంకా అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మా యాకోబు వాళ్ళ ఇంట్లో ఒకరోజు ప్రార్థన, ఆదివారం. ఆమె చెప్పండి గట్టిగా. ఇదిగో ఈ బిడ్డ ఇంట్లో ఒకరోజు ప్రార్థన, ఆ బిడ్డ ఇంట్లో ఒకరోజు ప్రార్థన, ఆ బిడ్డ ఇంట్లో ఒకరోజు ప్రార్థన. అంటే ఆది కాలంలో ఇంటింట రొట్టి విరస్త ప్రార్థన చేసుకున్నారే, అయిపోద్ది. ఇంకా అప్పుడు నిలబడాలి యేసయ్య కోసం, మనం దేవుని కోసం. మా ఇంట్లో ప్రార్థన వద్దు, నువ్వు రావద్దు నాయనా, నిన్ను దాన్ని ముందు మందిరం తీసేశారు, నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తే మా ఇల్లు బాగోట్లేదని ఎంతమంది అంటారు ఆ రోజు? ఎవరు నిలబడతారు యేసయ్య కోసం? బర్నబా, ఇప్పుడు మా సుదర్శన్ ఏమంటున్నా అంటే, ఎవరు సార్ రమ్మని సార్ చూసుకుందాం, ఎవరు సార్ వచ్చేది మన చర్చి, ఎవరు సార్ అంటున్నాడు. ఆ రోజు సుదర్శన్ కనపడతాడా? ఆ రోజు సుదర్శన్ కనపడతాడా? కనబడాలా? ఎవరు సార్ రండి సార్ చూసుకుందాం. మనం ఏం చేయలేం తమ్ముడు, 2-3 ఏం చేయగలుగుతాము? నాయకులు సపోర్ట్ చేసి ప్రభుత్వమే సైన్ పెట్టిందంటే ఇక మనం ఏం చేయలేము. కాబట్టి బిడ్డలారా, వాళ్ళ బాధ అంతా ఏం లేదు. ఏం చేస్తున్నారు? రాజ్యాన్ని కడుతున్నారు కానీ, క్షేమంగా ఉంటున్నారు కానీ, కుటుంబాలు బాగుపడుతున్నాయి, వ్యభిచారులు మారుతున్నారు. సాతానుగాడి పని ఇది, మనుషుల పని కాదు, సాతానుగాడి పని. బిడ్డలారా, ముందు మనకు భయంకర రోజులు ఉన్నాయి, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఈరోజు వాక్యం చెప్తున్నా, సత్య సంబంధమైన సంఘానికి ఖచ్చితంగా హింసలు వస్తాయి. హింస కలిగినప్పుడు మనం దేవుని కోసం ఓర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సువార్త ప్రకటించడం మాత్రం మనం మానకూడదు యేసునామములో. ఒకవేళ మా బాక్సులు వద్దు కానీ ఇంటింట పిలుచుకొని ప్రార్థన పెట్టుకోవాలి. మా చేత సార్ వచ్చే పని అయితే రాత్రి 12 గంటలకు రండి. ఎప్పుడు? అందరు నిద్రపోయిన తర్వాత 12 గంటలకు రండి. అది కూడా సౌండ్ లేకుండా ప్రార్థన చేసుకోవాలా. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అట్లా కుదరదు అనకూడదు. మనం మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో ప్రార్థన జరిగాయి, బర్నబా ఇంట్లో ప్రార్థన జరిగాయి. ఆ రోజుల్లో కొట్టించుకున్నారమ్మా. అకుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినందుకే వాళ్ళిద్దరిని చంపేసింది ప్రభుత్వం, తెలుసా? అకుల ప్రిస్కిల్లాలను చంపింది వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నందుకే. ఒనేసిఫోరా, యాసోను, పౌలు వాళ్ళ మామ యాసోను చంపింది కూడా దానికే, వాళ్ళ ఇళ్లలో ప్రార్థన పెట్టినందుకు. వస్తాయి తల్లే. ఓల్డ్ ఈజ్ చెప్పండి ఓల్డ్ ఈజ్ గోల్డ్. సామెత ప్రసంగంలో ఒక మాట రాయబడింది, మునుపు జరిగినవే ఇక మీదట జరగబోయేవి. ఇంకా మరి కొత్త ఏముండవు. ఇంతకుముందు రోజులు జరిగిందే మళ్ళీ ముందుకు వస్తుంది ఇప్పుడు, అంతే. అందుకనే పెద్ద పెద్ద చర్చిలు మనం కట్టుకున్నా కూడా రేకుల షెడ్లో వేసుకుందాం, వేసుకున్నాం అలా మేము చెప్పండి. ఏదన్నా గందరగోళం చేసి ఏదైనా పోయినా తక్కువలో బాద్ది కదా, తీసుకొనిలే వాళ్ళే తీసుకొని ఏమైనా చేసుకొని వాళ్ళ కోసం మనం మందిరాలు కట్టుకొని ఆడుందాం చెప్పండి. వాళ్ళు ఏదో తీసేసుకుంటారని, గందరగోళం చేస్తారని మందిరాలు కట్టుకోకుండా ఆడటం మనము కట్టుకుందాం తీసుకొని ఏమని చేయాలి అంటే, సార్ మీరేం మమ్మల్ని ధైర్యపరుస్తున్నారా, మమ్మల్ని భయపెట్టేస్తున్నారా? ఏం చేయాలి? ఏం లేదు, ఒకటే మాట. ఈ ఆశీర్వాదాలు మనలో నెరవేర్చబడాలంటే మొదట చెప్పిన బోధ, సహవాసం, రొట్టె విరచట, ప్రార్థన జాగ్రత్త చూసుకోవాలి. రెండోది, ఒకవేళ అందరికీ రావు కష్టాలు, అన్ని సంఘాలకు రావు కష్టాలు, కొన్ని సంఘాలకే వస్తాయి, సెలెక్టెడ్ పీపుల్కే కష్టాలు, శ్రమలు వస్తాయి. ఒకవేళ ఆ సెలెక్టెడ్ సంఘాల్లో మన సంఘంగా ఉంటే, ఒకవేళ ఆ శ్రమ మన మీద కూడా వస్తే నువ్వు నిలబడాలి దేవుని కోసం. ఎంత కష్టమని ఓర్చుకోవాలి, ఎంత బాధను ఓర్చుకోవాలి బిడ్డ.
అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా నిన్ను. బైబిల్ మూసేయండి, ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మూసేయండి. మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూసారో చూడలేదో, ISIS అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, ఐసిస్ అంటారు. ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థ 21 మందిని గొంతులు కోసి చంపేశారు. వీడియో చూసారో చూడలేదు మీరు, గొంతులు కోసి చంపారు. చందన చూసావా? చందన ఆ వీడియో చూసావా? అది లిబియా దేశం, ఈజిప్ట్కు పైన ఉన్న లిబియా దేశం. ఈ లిబియా కంట్రీలో ఉన్నటువంటి వేళ్ళని గొంతు కోసి చంపారండి. వాళ్ళ చరిత్ర నేను ఒక తమ్ముడు, ఇప్పుడు ఆ తమ్ముడు యెరూషలేములోనే ఉంటాడనమాట, నెహెమ్యా అని. ఆ తమ్ముడు చెప్తే నాకు అప్పుడు తెలిసింది. నేను మొన్నదాకా వాళ్ళు క్రిస్టియన్స్ కాదనుకున్నా, అయినా క్రిస్టియన్స్ కాకపోతే ఎందుకు వస్తారు, క్రిస్టియన్స్ ఏమో అనుకునేవాడిని. విషయం నాకు నిన్న అర్థమైంది. బిడ్డారా, ఈజిప్ట్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాక్య విని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు వాళ్ళందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు సిసలైన క్రైస్తవులు అంటే వాళ్ళు వాళ్ళ దేశంలో పనులు లేవని పక్క దేశానికి వెళ్ళారు పనికి. లిబియా దేశానికి వెళ్ళారు, బార్డర్లో ఉంటారు, లిబియా దేశానికి వెళ్ళారు. లిబియా దేశంలో ఉన్నటువంటి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి లిబియా దేశంలో క్రైస్తవ్యాన్ని పూర్తిగా పెకలించేయాలా అని ఒక టీం, ఒక సంస్థను స్థాపించి ఒక మోటో పెట్టుకొని పనిచేశారు. వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు పని కోసం పోతున్నారు. వీళ్ళు వ్యాన్లో పని కోసం పోతున్నారండి. ఆ పని కోసం పోతున్న ఈ 21 మందిని ఆపి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి వీళ్ళు జవాబులు చెప్పేటప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? ఖచ్చితంగా క్రైస్తవులు రా. క్రైస్తవుని మనం ఎక్కువసేపు గుర్తుపట్టబల్లే, స్టార్టింగ్లోనే క్రైస్తవుని గుర్తుపట్టేయచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా గుర్తుపట్టారు చెప్పండి? హలో, బాగున్నారా? అదే క్రైస్తవుడు కాదనుకోండి, బాగోల్లా అయ్యిందే అంటారు. క్రైస్తవులు మాట ఎట్లుంటుంది? చెప్పుతో ఉంటుంది. అందుకే మన మాట ఉప్పు వేసినట్టు జాగ్రత్త ఉండాలని, కృపాసహితంగా ఉండాలని దేవుడు చెప్పింది. వందనాలు అక్క అనాలి మనం మాట్లాడేటప్పుడు. ఎటనాలి దేవుడు ఎటనాలి, ఎటమాకరించాలి మనం. వందనాలు అన్నా, వందనాలు తమ్ముడా, వందనాలు వందనాలు యో అనకూడదు. అది ఎవరిది? ఎవరు మాళ్ళు? అది ఆ మాళ్ళు. బాగున్నారక్క. మన మాట ప్రేమ పొంగి పొరలాల మాటలో, అది యేసయ్య నేర్పించిన మాట కదా ఇదే. వాళ్ళు మాట తీరులోని కనుక్కున్నారు వీళ్ళు క్రైస్తువులను. బిడ్డరా, పని కోసం పోతుంటే పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళిపోయి ఆ కింద భూగర్భంలో వేసి, బిడ్డరా 2 నెలల పాటు వాళ్ళకి మంచి ఆహారం పెట్టారంట. త్వరగా చెప్పి ప్రార్థన చేస్తా. ఏం పెట్టారు? మంచి ఆహారం పెట్టారు, కోరిన తిండి పెట్టారు. బిడ్డరా, ఆ 2 నెలల తర్వాత వాళ్ళకి టీచ్ స్టార్ట్ చేశారు. మీరు క్రైస్తువులు కదా, మీరు కనుక ఆ క్రీస్తు దేవుడు కాదని నమ్మి ఆయన వదిలేస్తే మీకు సొంత ఇల్లు కట్టిస్తాం. మీకు చెప్పండి, ఏం కట్టిస్తాం? ఇల్లు కట్టి అందరికి ఇల్లు కట్టిస్తాం, మీ అప్పులు తీర్చేస్తాం, మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం, ఇక మీరు పని కూడా చేసుకోకుండా మంచి ఉద్యోగాలు ఇస్తాం మీ అందరికీ. మీరు యేసు దేవుడు కాదని మీరు ఆయన వదిలేయాలా అని 2 నెలల తర్వాత నుంచి వాళ్ళకి ఇంకా టీచర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎన్నైనా చెప్పు, యేసు దేవుడు కాదు అని మా నోటితో మేము చెప్పలేం బాబు, చెప్పలేము సార్ అంటున్నారు. ముందు మంచిగా చెప్పారు, ఒక వారం రోజులు వినలా, కాస్త పెంచారు వినలా. 2 నెలలు మంచి తిండి పెట్టి 2 నెలల దాకా మళ్ళీ వాళ్ళని బాగా అంత ఎక్కువ శ్రమ పెంచకుండా లైట్గా టచ్ చేస్తా చేశారు వినలా. బిడ్డరా, 67 రోజులు 70 రోజులు అనుకుంటానండి వాళ్ళ దగ్గర ఉండింది, 4 నెలలు కాదు. ఈ 67-70 రోజుల్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతుండేసరికి, ఎంత ట్రై చేసినా వినకపోతుండేసరికి బిడ్డరా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అయ్యా ఇప్పుడు ఒక మాట చూడండి, మీరు ఆ వీడియో చూడండి. మీకు ఎప్పుడైతే వీళ్ళని పట్టుకున్నారో ISIS వాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ భార్యలకు తెలిసింది ఇంటికాడ, వీళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది ఇంటికాడ. ఎప్పుడైతే ఉగ్రవాదులు మా కొడుకుల్ని మా భర్తలను పట్టుకున్న వాళ్ళకి తెలిసిందో, ఆ రోజు నుంచి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమని? దేవా, నా భర్తను వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించు అయ్యా, మా కొడుకుని మా చేతుల్లో నుంచి విడిపించు రాయనా ఆయన అనుకున్నారు కదా. మీరా అని అనుకున్నారు కదా. అది కాదు ప్రార్థన చేసింది. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు తెలుసా? నాయనా, వాళ్ళు పెట్టే టార్చర్కి పొరపాటును కూడా నా భర్త నీ నామాన్ని తిరస్కరించకూడదు, నా భర్త నీలో నుంచి పక్కగా తొలగకూడదయ్యా. వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా నా భర్త నీలోనే నిలిచి ఉండేట్టు సహాయం చేయను ఆయన, నా భర్త విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదయ్యా అని భార్యలు, తండ్రులు, తల్లులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట వాళ్ళ కోసం. కొట్టు చప్పలు కొట్టాలనుకుంటే గట్టిగా
కొట్టమ్మా తల్ల కొట్టమ్మా. మిమ్మల్ని అందరం తీసుకొని వెళ్ళి ఆ లిబియాలో నేసేస్తే సక్రంగా దారిలోకి నువ్వు మాకెందుకు అంత అవసరం, నువ్వు పోయి కోపించుకునేవాడివి, మమ్మల్ని మమ్మంటావు. వెళ్ళరా, మనకు టైం స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలోకెల్లా సుభిక్షంగా ఉండే జిల్లా మన జిల్లానే. ఆమెనండి. మన జిల్లా కాదు, మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ శాతం ఇంకెక్కడ లేదు. ఈ దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ క్రైస్తవం. ఈ చీరాల, గుంటూరు అంతా ఫుల్ పర్సంటేజ్. వెళ్ళారా, మన దగ్గర సెగ స్టార్ట్ అయిందంటే ఇంకా దేశం అంతా సెగ స్టార్ట్ అయిపోయినట్టే. దేవుడి దయ వల్ల మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి, అంటే ఎవరి మతాలు గౌరవించుకోవచ్చు, ఎవరి దేవుళ్ళు ఆరాధించుకోవచ్చు, సువార్త చెప్పుకోవచ్చు అని మాకు రాజ్యాంగం ఉంది కాబట్టి ఎంతకాలం బతికాం. లిబియా కానీ, ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ వేరే దేవుళ్ళు పూజించకూడదు. వాళ్ళ రాజ్యాంగమే ఒకే దేవుడు, మన దేవుడు తప్ప ఇంకో దేవుడు ఈ దేశంలోకి రాకూడదు. బైబుల్ కనబడితే బుల్లెట్ దిగాలంతే. ఆ దేశంలో మనల్ని పుట్టించనందుకు దేవునికి మహిమ కలుగును గాక అని అనుకున్నారు కదా. మీరా అనుకున్నారు బిడ్డలారా? అమ్మ మనకైతే నవ్వుందక్క. ఉపవాసాలను ప్రార్థన చేశారంట. నా భర్త విశ్వాసాన్ని పోగొట్టకూడదు ప్రభు, నా భర్త నీ రాజ్యం పొందుకోవాలి, నా కొడుకు తప్పిపోకూడదు అయ్యా, నా కొడుకు విశ్వాసం గట్టిగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. 70 రోజుల తర్వాత ఇంక వాళ్ళకి వల్లగాక, రే మిమ్మల్ని చంపేస్తాం, మీ గొంతులు కోసేస్తాంరా అని వాళ్ళకి ఎన్ని చెప్పినా భయపడకపోతుండేసరికి వాళ్ళని 2 సార్లు తీసుకెళ్ళారంట బయటికి. సముద్రం దగ్గర తీసుకొని వెళ్ళి అందరికి పీకలు కట్టి, అందరికి గొడ్డలు కట్టి, కత్తులు పెట్టి, రే కోసేస్తున్నాం, ఏమి చెప్పు, దేవుడు కాదు, దేవుడు ఒప్పుకోవడవా? అయ్యా కోసేసినా మాకు ఆయన దేవుడయ్యా అని కోసినట్టు యాక్షన్ చేసి కోయకుండా మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళంట. ఇలా 2 సార్లు తిప్పారంట తమ్ముడా. 2 సార్లు తిప్పి మళ్ళీ చెప్పండి అని అడిగినా, మీరెన్ని చేసినా ఏసే నా దేవుడు, ఆయన కోసమే నా బ్రతుకు, ఆయన కోసం మా జీవితం, ఆయన వదిలిపెట్టి మేము ఉండలేమండి, మీరేమైనా చేసుకోండి. ఇక కోపం తట్టుకోలేక, ఒరే వీళ్ళని ఇంకా ఎక్కువసేపు బతికిస్తే మన డబ్బు వేస్ట్ అనుకొని 3ఓసారి తీసుకొని వెళ్ళి వీడియో పెట్టి కెమెరా ఆన్ చేసి ప్రపంచమంతా చూస్తూ ఉండగా కోసేశారు గొంతులు. ఎప్పుడైతే వాళ్ళ గొంతులు కోసి 21 మంది చచ్చిపోయారు అని వాళ్ళ భార్యలకి, తల్లులకి తెలిసిందో, ఆ రోజు రాత్రి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె ఆపు. ఎవరా మెంటలోడు పాస్టరా? చచ్చిపోయారంటే ఎట్ నిద్రపోయారా? ఎట్ నిద్రపోతారా నాయన భర్త చచ్చిపోతే అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? నా దేవుని యందలి విశ్వాసాన్ని నా భర్త వదలకుండా యేసు నామం కొరకు చంపబడ్డాడు కాబట్టి నా భర్త పరలోకంలో శ్రేష్టమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ నా భర్త యేసును కాదనుకో ఉండుంటే నరకాగ్నికి వెళ్ళాల్సి వచ్చేది. నా భర్త నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకెందుకు నాకు బాధ? ఒకవేళ ఎక్కడ తొట్టుపడతాను భయపడ్డాను, కానీ ఆల్రెడీ నా దేవుడు కృప వల్ల నా భర్త నిలబడి పరలోకం వెళ్ళిపోయాడు కాబట్టి ఇక నేను హ్యాపీగా నిద్రపోతానని చనిపోయిన వ్యక్తి భార్య చెప్పింది ఇంటర్వ్యూలో. భార్య చెప్పింది, అక్క అది యేసయ్య కోసం హింసలు ఓర్చుకోవడం అంటే, అది యేసయ్య కోసం శ్రమలు పట్టడం అంటే, అది అట్లాంటి శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు నువ్వు పట్టడానికి ఇష్టపడితే అప్పుడక్క నువ్వు నిజంగా దేవుని బిడ్డవి. ఆమె చెప్పండి గట్టిగా. అది దేవుడు కోరుకున్న ద్రాక్ష చెట్టు, అది దేవుడు కోరుకున్న ద్రాక్ష వనం, అది దేవుడు వేసిన మనోహరమైన ద్రాక్ష వనం. ఆశీర్వాదాలు, సుఖాలు, ఇల్లులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, బండ్లు, బైకులు, ఏసీలు ఇది కాదు తమ్ముడా, ఇవి కూడా ఇస్తాడు దేవుడు. అది మన బేస్, మన పునాది అదే. యేసయ్య కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా పీక కోస్తున్నా కూడా యేసు కొరకే కోపించుకోవాలంతే. ఒకవేళ ఇప్పుడిప్పుడే రాలేకపోవచ్చు, భవిష్యత్తులో వచ్చినా కూడా టెన్షన్ పడకుండా, దిగులు పడకుండా ఆల్రెడీ మనకు తెలిసిందే అని యేసయ్య కోసం మనం సిద్ధంగా ఉండాలి. మనకు దేవుడు కత్తులు పట్టుకుని ఏరే వాళ్ళ పీకలు పోయిందని మనకు చెప్పలా. ఆమె చెప్పడం గట్టిగా, నా నామము నిమిత్తం పీకలు కోపించుకోండి అని చెప్పాడు కాబట్టి మనల్ని కోపించుకునే బ్యాచ్. టెన్షన్ పడి మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. అట్లాగని ఇక ఈ రోజు నుంచి వరుస పెట్టి మన పీకలు ఎవరు పోయిరు, మీరేం టెన్షన్ పడబాకండి. ఇక్కడ హింస సంఘానికి వస్తే చెదిరిపోయిన వాళ్ళందరూ భయపడి దాక్కోకుండా సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు కొరకు ఆ రకంగా బ్రతికే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఒకటి బోధలో, రెండోది సహవాసంలో, అంటే ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందికి రావడంలో, మూడోది రొట్టె విరవడంలో, ప్రతి నెల బల్లలో చేతులు వేయడంలో, ప్రతి నెల బల్లలో చేతులు వేసినట్టుగా నువ్వు చూసుకోవాలా. నాలుగోది
ప్రార్థనా జీవితంలో ఎడతెగకుండా వెనక్కి వెళ్లకుండా కరెక్ట్గా వెళ్ళాలి. ఆ సంఘం దేవుడు దీవిస్తాడు. ఒకవేళ యేసు నామం కొరకు శ్రమలు అనుమతించబడితే బంగారం వలె అగ్నిలో కరిగిపోవాలి, కానీ తప్పించుకొని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా శ్రమ పడ్డానికి నువ్వు ఇష్టపడగలిగితే ఈ భూలోకంలో ఒకవేళ యేసే కోసం నువ్వు దెబ్బలు తిన్నా, కష్టపడినా, బూతులు తిట్టించుకున్నా, ఒకవేళ హింసలు పొందినా, అవమానాలు పడినా, తల్లిదండ్రులు వదిలేసినా, ఏం జరిగినా పరలోకంలో నీకు 100 అంతలుగా అన్నిటిని దేవుడు సమకూరుస్తాడు యేసు నామములో. ఆ ధైర్యముతో మనం సాగిపోదుముగాక. ఆ సంఘముగా దేవుడు మన సంఘాన్ని స్థిరపరచునుగాక. ఇది ఆయనకి ఇష్టమైన మనోహరమైన ద్రాక్ష తోటగా ఎప్పటికీ ఉండునుగాక, ఎన్నటికీ ఉండునుగాక. నడద్దాం పాస్టర్ గారు అన్న ఒకసారి అల్లు చెప్పండి. ఏదైతే అది కానీ అన్న అల్లు చెప్పండి. ఏమైతే కానీ సార్ దేవుడి కోసం చూసుకున్నా అల్లు చెప్పు. అయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అదే మాట మీద ఉండు, అదే మాట మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని నామమున మహిమ కలుగునుగాక.